ఇక ఏపీ అంతటా దీక్షలు ధర్నాలు ర్యాలీలు అంటూ వైసీపీ హై డ్రామా నడుపుతుంటే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఒక గ్రామంలో 8 మంది డిఎస్సి పరీక్షలు రాసి ఉత్తీర్ణులై ప్రతిభ కనబరిచారు. తమ తల్లిదండ్రుల కష్టం రాత్రింబవళ్లు వాళ్లు చదివిన చదువులు డిఎస్సి ద్వారా పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందామని నూతనంగా ఎంపికైన టీచర్లు తెలుపుతున్నారు. ఎంతో పారదర్శకంగా జరిగిన డిఎస్సి పరీక్షలపైన రాజకీయాల కోసం వైసీపీ చేస్తున్న ఆందోళనలు నూతన ఉపాధ్యాయులు తప్పుపట్టారు. నిజాయితీగా నిబద్ధతతో చదివి తాము ఉద్యోగాలు పొందామంటున్న కొత్తగా ఎంపికైన టీచర్లతో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఇప్పటికే కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున దీక్షలు నిరసనలు ర్యాలీలు చేస్తున్న సందర్భంలో మనం తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ పనుబాక పంచాయతీలో ఒకే గ్రామంలో అత్యంత పేదలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో కూడా కష్టాలు పడి వాళ్ళందరినీ కూడా చదివించుకున్నారు. దాదాపుగా ఒకే గ్రామంలో 8 మందికి డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు రావడం జరిగింది. అభ్యర్థి వాళ్ళతో పాటు మనం ఉన్నారు టీచర్స్, వాళ్ళందరూ కూడా వీళ్ళే. సో ఏం పేరు తల్లి? నీ పేరు? కళ్యాణి సార్. కళ్యాణి, చెప్పండి మీ అనుభవాలు చెప్పండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీలాంటి విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా ఈ రాజకీయ పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ. ఏం చెప్తారు సార్? నేను 2018 నుంచి ప్రిపేర్ అవుతా అన్నాను సార్ డిఎస్సికి. 2018లో ఒకసారి డిఎస్సి రాశాను. అప్పుడు గవర్నమెంట్ తక్కువ పోస్టులు ఉండడం వల్ల మా డిస్టిక్కి నేను అప్పుడు పోస్ట్ కొట్టలేకపోయాను. అప్పటి నుంచి మళ్ళీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవుతూ వచ్చాను. 2019లో నుంచి డిఎస్సి ఇస్తారు అనేసి అని చెప్పారు. ఆశతో ఎదురు చూసాము. కానీ గవర్నమెంట్ రాగానే మెగా డిఎస్సి మీద సైన్ చేసిన మొదటి సంతకము. ఇంకా ఎక్కువ హోప్తో నేను కష్టపడి చదివాను, ప్రిపేర్ అయ్యాను, జాబ్ కొట్టగలిగాను. ఈ లీకేజ్ అయింది, ఫ్రాడ్ జరిగింది అనే దానికి అదంతా అవాస్తవం సార్. ఒక పేపరు ఈరోజు మార్నింగ్ వచ్చింది, షిఫ్ట్లో వచ్చిన పేపరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వేరే లాగా వస్తుంది. ఒకవేళ పక్కన ఉన్నా కానీ వాళ్ళకి కానీ పేపర్ ఎలా వస్తుంది? నాకొక క్వశ్చన్ వచ్చి ఉంటే పక్కన వాళ్ళకి ఇంకొక క్వశ్చన్ వస్తుంది, అలా ఉంటుంది. అది కాకుండా మనం వెళ్ళి ఫస్ట్ మన తమ్ము పెట్టి మన ఐరిస్ క్యాప్చర్ చేసిన తర్వాతనే మనకు సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. పేపర్ లీకేజ్ అవ్వడానికి ఇంకెక్కడ ఆస్కారం లేదు. మాకు డబ్బు ఇచ్చి కొనేంత స్తోమతే ఉంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదవాల్సింది మాకు అవసరం లేదు. ఏదో ఒక వ్యాపారమో లేకపోతే ఇంకొక జాబ్ ఏదో కొనుక్కోగలిగే వాళ్ళం. ఇదంతా అవాస్తవం సార్. మీ అమ్మగారా? ఏం పేరు? మా పేరు శ్యామల. శ్యామల, ఏంటి ఇప్పుడు మీ బిడ్డ చదువుకునింది, ఇప్పుడు జాబ్ తీసుకునింది, మరి ఈ రకంగా రకరకాల ప్రచారాలు చేస్తాను, మీకు ఏమనిపిస్తుంది? ఎట్లా చదివించారు మీ బిడ్డ? మేము ఆవును మేపి మా ఇంటి ఆయన వాటల కాడ పని చేస్తాం, అట్లా చదివించిన. మరి ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఓకే సార్, చెప్పండి. మీరు ఎంతోమంది భవిష్యత్తులో పిల్లలకి అందరికీ కూడా చదువులు చెప్పేటటువంటి స్థాయికి వచ్చారు. మరి ఇవాళ మీ ఉద్యోగాలపైనే రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు, ఏమనిపిస్తుంది సార్? ఆధారం లేకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదు సార్. ఏదైనా ఆధారం ఉండి మాట్లాడితే దానికి ఒక అర్హత ఉంటుంది సార్. తప్పు జరిగి ఉంటే మీరు ప్రూఫ్ పెట్టండి, చెప్పండి, మేము వింటాం, మార్చుకుందాం, ఏం చేద్దాం. అంతేకాని ఎందుకు సార్ ఊరికే చెప్పడం ఎందుకు సార్? అది 10 మందిలో బాగోదు కదా ఎవరికన్నా కానీ. అది సార్ సహజంగా మీరు అప్లై చేసే సందర్భంలో ఈ ఆన్లైన్ విధానం ఎట్లా జరిగింది సార్? ఆన్లైన్ అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రతి డేట్కి ఈ పలానా డేట్లో పలానా జరుగుతుంది, పలానా నోటిఫికేషను, పలానా హాల్ టికెట్, పలానా ఎగ్జాము, పలానా రోజు రిజల్ట్ వస్తుంది, పలానా తేదీలో మెరిట్ లిస్ట్ వస్తుంది, పలానాప్పుడు మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది, పలానా మేము పోస్టింగ్ ఇస్తున్నాము అని డేట్ వైజ్ చెప్పుకుంటూ వచ్చారా కానీ ఎక్కడ ఇది స్కిప్ చేయలేదు సార్. వచ్చిన ప్రాసెస్ కరెక్ట్గా జరిగిందని మేము అనుకుంటున్నాం, కానీ దాంట్లో ఎటువంటి లోపాలు లేవు సార్. ఓకే, మీ ఫాదర్ నాన్నగారా? సార్ చెప్పండి, మీ అబ్బాయి ఇవాళ ఉద్యోగం తీసుకున్నారు, గవర్నమెంట్ కష్టపడితే ఇవాళ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాడు. మరి ఆయన పొందినటువంటి ఆ కష్టాన్ని మీరు ముందు ప్రోత్సహించారు, మీరు ఎన్నో కష్టాలు పడి ఉంటారు. అలాంటిది ఆయన ఉద్యోగం పొందిన తర్వాత ఇవాళ కొన్ని రకాల ఇబ్బందులు కొనసాగుతున్నాయి, ఎట్లా చూడాలి సార్? మాది చాలా పేద కుటుంబం. చిన్నప్పటి నుంచి మేము కూలీనాలు చేసి చదివించాము, కష్టపడి మా అబ్బాయిని చదివించాము. రేయం పగులు కష్టపడి చదివినాడు, కండల్లో రక్తం కారేటట్టుగా చదివినాడు. చదివిన దానికి కష్టం దక్కింది, దీంట్లో ఏమీ లేదు సార్. సో మరి కొంతమంది మీ పేరు చెప్పండి. మహేష్ సార్. మహేష్, ఏంటి ఎట్లా చదివారు, ఎట్లా చదువుకున్నారు? మీరు వెయ్యంబూలు కష్టపడితే తప్ప ఇవాళ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. మీలాంటి వాళ్ళు ఎంతోమంది పరీక్షలు రాశారు, వాళ్ళకు చాలామందికి రాలేదు, ఒక అర్ధ మార్కు 1 మార్కులను పోయింది. కానీ మీ గ్రామంలో దాదాపుగా
8 మందికి పోస్టింగ్స్ వచ్చాయి. ఎట్లా ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏ విధంగా గమనించారు? సార్ యాక్చువల్గా నా ప్రిపరేషన్ మొత్తం 8.5 years జరిగింది సార్. నేను ఎక్కడా పోకుండా కేవలం మా నాన్నగారికి గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ సార్. ఆ ఒక్క కోరిక మేరకు నేను వేరే జాబ్కి ట్రై చేయకుండా గవర్నమెంట్ జాబ్ కోసం కూర్చొని ట్రై చేశాను సార్. ఈ పరీక్షలను ట్రాన్స్పరెంట్ పూర్తిగా కరెక్ట్గా ఆ సీసీ కెమెరాలు 100 CC కెమెరాలో జరిగాయి సార్. ఎక్కడ లీకేజ్కి అవకాశం లేదు. మన ఎగ్జామ్ ముగిసిపోతానే మన పేపర్ అక్కడ క్లోజ్ అయిపోతుంది. దాన్ని ఎవరు మళ్ళీ రీఓపెన్ చేయలేరు. అన్నీ వాళ్ళ గవర్నమెంట్ కూడా మనకు పదే వివరణ ఇస్తుంది సార్. 3-4 times ఇప్పటికే పలానా వ్యక్తికి ఎందుకు రాలేదు, పలానా వ్యక్తికి ఎందుకు రాలేదని. అంటే వాళ్ళ హార్జెంటల్లో హార్జెంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ ఉద్భవిస్తున్నాయి సార్. మీ ఫాదర్ సార్ చెప్పండి, మీ అబ్బాయికి జాబ్ వచ్చింది, రేయింబోలు మీరు కష్టపడి ఉంటారు, కష్టపడి చదివించుంటారు. అలాంటిది కష్టపడి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇవాళ అంటే ప్రతిపక్ష పార్టీలు ఇదంతా కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కొని వీళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారనేటటువంటి అపవాదులు దీక్షలు చేస్తున్నారు. ఎట్లా చూడాలి సార్? మేము కూలి చేసుకొని చదివించేవాళ్ళం సార్. జాబ్ చేసుకునేంత పరిస్థితి మాకు ఉంటే ఎట్లా ఇది చేస్తాం సార్? ఇదంతా తప్పుడు ప్రసారం సార్. కష్టపడి మా బాధ చూసి కష్టపడి చదివి జాబ్ కొట్టాను సార్. ఇట్లా మేరకు ఇది చెప్తా ఉంటే మాకు చాలా బాధగా ఉంది సార్. అవును సార్. చూడండి, తను కంటతడి పెడుతున్నాడు వీళ్ళ అబ్బాయి. సో చూడండి, వాళ్ళ రెయ్యింబూలు కష్టపడితే తప్ప వీళ్ళకు వాళ్ళ బాబుకి జాబ్ రాలేదు కష్టం సార్ మాకు. చెప్పండి. అట్లాంటప్పుడు పోర్టల్ గడిచేదే కష్టంగా ఉన్నప్పుడు జాబులు ఎలాగ ఉంటాం సార్? ఓకే సార్, నా పేరు భానుప్రకాష్. నేను బంగారపల్లిలో వర్క్ చేస్తాను. నేను చాలా కష్టపడి చదివాను సార్. ఈ రేయిన్ బగులు కష్టపడి చదివాను. నైట్ 1 hour దాకా చదివాను సార్. ఉదయం 4కి లేసి మళ్ళీ డే మొత్తం చదివాను సార్. మా అమ్మ సార్ మా అమ్మ ఇడ్లీ షాప్ పెట్టుకొని రోడ్డు చదివించింది సార్. మా మామ టీచరు, మా మామ సపోర్టు, మా సిస్టర్ సపోర్ట్ ఉన్నారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే చాలు, అంటే ఏడాదిలో వాన లాంటిది సార్. నోటిఫికేషన్ వస్తే మన ప్రయత్నం చేయొచ్చు. ఎడారిలో వైఎస్ఎస్లో వాటర్ దొరుకుతుందో అలా నోటిఫికేషన్ వస్తే చాలు, అది ఒక రకమైన సంతోషం. ఇంకా మనం సాధించేది చేయొచ్చు అని. ఎందుకంటే అవకాశం లేని ప్రయత్నం ఎంతనే వేస్ట్ సార్. ఎంత ప్రయత్నం చేసినా దానికి ఫలితం లేకపోతే లాభం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చాక నోటిఫికేషన్ ఇచ్చిందాక అది ఒక మోటివేషన్గా బూస్టింగ్గా ఉపయోగపడింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ పెయిన్ అనిపించేది. ఎలా అంటే మన ప్రయత్నం అయితే చేస్తున్నాం కానీ వాటర్ దొరకకుండా, ఇప్పుడు వైఎస్ఎస్లో ఎడారిలో వెళ్తున్నప్పుడు మనం పోతున్నామంటే వాటర్ దొరకలేదంటే అది ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది సార్. అలా కాకుండా నోటిఫికేషన్ ఒక ధైర్యం అనమాట. మనకు ముందు ఒక టార్గెట్ ఉంది, మనం వెళ్ళొచ్చు, మనం ప్రయత్నిస్తే గెలుస్తామనే నమ్మకం ఉంటుంది. అదే మనకు అవకాశమే లేకపోతే మనం ఏం చేయాలనే ఒక హోప్ ఉండదు, ఆ పాజిటివ్నెస్ ఉండదు. ఈ గవర్నమెంట్కి మరీ థ్యాంక్స్ అనేది బంగారపల్లి సార్. చెప్పండి అమ్మా, మీ బాబుకి వాళ్ళ ఉద్యోగం వచ్చింది, చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి నాకు చదువు లేదు, మాకు చదువుకుండే స్తోమత లేదు. నేను నా బిడ్డలకు ఆ పరిస్థితి రాకూడదని కూలీనాలి చేసి, మా ఇంటి ఆయనకి హెల్త్ బాగాలేదు, బాధ్యతను నేను తీసుకున్నా. నా బిడ్డలకు ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ జాబులు కొట్టాలి, నా కష్టం తీరాలని నేను ఎన్నో రోజుల నుండి నేను బాధపడి నేను మా ఇంటి ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయన పని చేయలేడు. నాకు బాగలేకుండా పోతే మా తమ్ముడిని అడిగి డబ్బు తీసి ఎగాసి నా బిడ్డలు ఇద్దరిని చదివించి, నేను కూతురుకు 1 మార్కులో పోయింది, బానుకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు భోజనం కన్నా జరుగుతున్నది. 100 రూపాయలు లేని పరిస్థితిలో నేను ఎంతో కష్టపడి నా బిడ్డని చదివించి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉండమండి. తమ బిడ్డలు ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ పైన అంటే అక్రమాలు జరిగాయి, తప్పులు జరిగాయి, లేదంటే కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి, లేదంటే డబ్బులు ఇచ్చి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు కొనుక్కున్నారు అంటూ కూడా మంత్రి లోకేష్ని, లేదంటే షాప్ చైర్మన్ వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసే విధంగా కూడా, తద్వారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా అంటే ఈ ఉద్యమాలు దీక్షలు చేయడం కరెక్ట్ కాదంటూ ప్రజా సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ ప్రజా సమస్యల పైన ఈ రాజకీయ పార్టీలు పోరాడాలే తప్ప తమ బిడ్డల పైన